ఐవీఎఫ్ ద్వారా ధరించే గర్భం అది సహజమేనా? లేదా ఆర్టిఫిషియల్‌గా ఉంటుందా? డాక్టర్ ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి అదొక ఆర్టిఫిషియల్‌లా ఉంటుందంటారా? లేదా నేచురల్ పద్ధతిలోనే అయింది అన్నట్టు ఫీల్ అవుతారా? ఐవీఎఫ్‌కి, న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఉండే డిఫరెన్స్ ఒక్కటే అండి. న్యాచురల్‌గా ఏంటి అంటే ఎగ్, స్పెర్మ్ బాడీలో కలుస్తాయి. పిండం బాడీలో పెరుగుతుంది. బాడీలోనే అతుక్కుంటుంది. ఐవీఎఫ్‌లో ఎగ్, స్పెర్మ్ కలవడం అనేది మేము ల్యాబ్‌లో చేస్తాం. ఓకే. పిండం ఫార్మ్ అయ్యాక డే 3 గాని, డే 4 గాని మళ్ళీ గర్భసంచి లోపల పెడతాం. హ్మ్. తర్వాత న్యాచురల్‌గా మొత్తం మీ బాడీయే చూసుకోవాలి దాన్ని. మేము సెపరేట్‌గా ఓకే. చేయగలిగింది ఏం లేదు. మీ బాడీ మీ ఎంబ్రియోని యాక్సెప్ట్ చేయాలి, ఇంప్లాంటేషన్ అవ్వాలి, హ్మ్. పెరగాలి, ప్రెగ్నెన్సీ రావాలి. సో, ఇందులో ఆర్టిఫిషియల్‌గా కలిసేది ఎగ్, స్పెర్మ్ మటికే. మిగతాదంతా న్యాచురల్‌గా మీ బాడీలో జరుగుతుంది. మిగతాదంతా మదరే బేర్ చేస్తారు. డెఫినైట్‌లీ. ఓకే. సూపర్బ్ అయితే. సో, ఇలాంటి ఎన్నో సమస్యలకి చాలా చక్కగా డాక్టర్ ఆన్సర్ చేశారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకున్నాం. మీరు తప్పకుండా ఈ పాడ్‌కాస్ట్‌ని సోషల్ పోస్ట్ హెల్త్ ఛానెల్‌లోకి వెళ్లి ఫుల్ పాడ్‌కాస్ట్ చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.